ఎముకలు దృఢంగా తయారవడానికి, విరిగిన ఎముకలు కూడా అతుక్కోవడానికి సహాయపడేటువంటి మంచి రెసిపీని ఈరోజు ప్రిపేర్ చేసుకుంటాము. మంచి కాల్షియం రిచ్ రెసిపీ అండి ఇది. ఈరోజు మనం నల్లేరుతో పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకుందాము. ఈ నల్లేరు అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి. మా ఎముకల బలానికే కాకుండా ఇంకా డైజెస్టివ్ సిస్టమ్ మెరుగుపడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఈ కాడల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని సైడ్ పీచ్ అంతా తీసేసి ఇలాగా కట్ చేసి పెట్టుకోవాలి. నేను కొన్ని ఆకులను కూడా తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చిని కారానికి సరిపడా తీసుకొని ఇలాగా కట్ చేసి ఉంచుకోవాలి. చాలా టేస్టీగా దీన్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. పెట్టుకున్నాను నేను. దీంట్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసాను. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పల్లీలు వేస్తున్నాను. పల్లీలు వేయడం వల్ల రుచి బాగుంటుంది, ప్రోటీన్ కూడా అందుతుంది. ఒక 2 స్పూన్లు పల్లీలు అయితే వేసానండి. కొంచెం పల్లీలు వేగిన తర్వాత ఇందులో మనం పచ్చిశనగపప్పు, మినపప్పు ఇవన్నీ కూడా వేసుకోవాలి. ముందు కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర కూడా వేసాను. కొంచెం ఆవాలు చిటపట్లాడుతున్నప్పుడు పచ్చిశనగపప్పు, మినపప్పు కూడా ఒక్కొక్క స్పూను వేసాను. తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కొంచెం వేపుకోవాలి. చిన్న ఇంగువ ముక్క కూడా వేస్తే గుమగుమలాడిపోతూ చాలా బాగా వస్తుందండి టేస్ట్. ఇలాంటి పచ్చళ్ళు అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండడం వల్ల మనకి ఆరోగ్యం కూడా, అలాగే ఈ నల్లేరుతో పచ్చడి కాకుండా పొడిగా కూడా తయారు చేసుకోవచ్చండి. ఇప్పుడు వేపుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ఇలా ఒక ప్లేట్లోకి అయితే తీసేసి పక్కన పెట్టుకున్నాను. చల్లారిన తర్వాత దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. ప్యాన్లో కొంచెం నూనె ఉండిపోయిందండి. అందులోనే ఈ నల్లేరు కాడలు ముక్కలను అయితే వేస్తున్నాను. కొంచెం వేగాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేపుకుంటున్నాను. మరీ బాగా బ్రౌన్ అయిపోకుండా కొంచెం లైట్గా వేగేలా చూసుకోవాలి. పచ్చి వాసన అయితే పోవాలి, పచ్చిదనం అనేది పోవాలన్నమాట. కొంచెం వేగిన తర్వాత ఇందులో మనం పచ్చిమిర్చి కూడా వేసుకుంటాము. పచ్చిమిర్చి 2 ముక్కలుగా చేసి వేసుకోవాలి, లేదంటే కొంచెం పైకి ఎగురుతాయి. అలా వేసుకుంటే బాగా ఉడుకుతుందన్నమాట. మూతైనా పెట్టేసుకోవచ్చండి. నేనైతే పెట్టట్లేదు. లో ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుంటున్నాను. అప్పుడప్పుడు ఇలాంటి ఆరోగ్యకరమైన వంటల్ని మనం ప్రిపేర్ చేసుకుంటూ ఉండాలి. చిటికెడు పసుపు, సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఎప్పుడు ఎక్కువ వేసుకోకుండా మనం ఒకసారి చేసేసుకున్నాక టేస్ట్ చూసి కావాలంటే వేసుకుంటే మంచిది. ఇప్పుడు మనం పోపు వేసి పెట్టుకున్నాం కదండి, ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాము. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీంట్లో మనం వేపుకున్నటువంటి నల్లేరు కాడలు అలాగే పచ్చిమిర్చి కూడా ఇందులోనే వేసేసుకుందాము. దీని తర్వాత కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఆ చింతపండును కూడా వేస్తున్నాను. గ్రైండ్ చేసి పెట్టేసుకుందామండి. ఈ లోపల ఆ ప్యాన్లోనే కొంచెం ఆవాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ వేసి కొంచెం మనం పైన వేసుకుంటే బాగుంటుంది పచ్చట్లో. కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటే మంచి టేస్ట్, మంచి సువాసన అయితే వస్తుంది. ఇప్పుడు ఈ పచ్చట్లో ఈ పోపుని అయితే వేసేసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.